ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదెవరా? మన యాదవ స్వరంలో ఈ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవలేదే. ఈరోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు? అందరు వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంట యాదవ సోదరం మేమందరం కూడా నిలబడి ఆయన నిలదొక్కొని ఇచ్చినాం. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినందుకు ఇవాళ మనకందరికీ కూడా కులగణన జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో. యాదవుల సదరును కూడా రాష్ట్ర పండుగ నిర్ణయించారు. దానికి అందరు కారణం మన యాదవ్. తెలంగాణ రావడానికి కూడా మనమే కారణం. యాదవుల దానిలో ప్రాముఖ్యత. ఆ రోజు బిల్లు మేము లేకుంటే అడ్డం పోతే అలా బిల్లు చింపేస్తుండే. ఈరోజు కన్నీ చెప్తారు ఫుట్బాల్ 2 గంటలు ఆడతారు. గోల్ కొట్టినోడే కావాలి కదా. 2 గంటలు ఆడితే డ్రా అవుతుంది. అది ఎప్పుడన్నా పార్లమెంట్ ఉన్నాడు కేసీఆర్ బిల్ పాస్ అయ్యారు? లేడు. మేమే కొట్టినా ముస్తి గుద్దాలు కొట్టిండు అంజన్ కుమార్ యాదవ్ అని తెల్లారి ప్రెస్లో ఇవాళ బిల్లు తీసి చూస్తే తెలుస్తుంది మీకు. కులగణం లేదు, వల్ల లేడు, నీళ్ళ లేడు. నేను అనేది ఏంటి? ఇప్పుడు మనకు కావాల్సిన వాటా కావాలి. ఇవి ఎవరు మెప్పు కోసమో ఎవరు కొప్పు కోసం కాదు. మా యాదవులకు అందరికీ కూడా అనిల్ యాదవ్ నిన్న ఒక నాయకుడు చెప్తున్నాడు రాజ్యసభ ఇచ్చినాము. రాజ్యసభ మన దగ్గర సేవాదళ అధ్యక్షునికి 2 సార్లు ఇచ్చారు. ఆ అన్న మనిషికి 3 సార్లు ఇచ్చారు. ఆయన ఇంటికాడనే జమానత్ జప్తు అయింది. అది అంటే నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నా. మీరందరూ చేయాలి. ఆషామాషానికి కూడా ఈ అఖండ ఆంధ్రప్రదేశ్లోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఈరోజు అది కమిటీ మీటింగ్లో రాలేకపోయాడు. అంటే నేను చెప్తున్నా మన యాదవ సోదరులకు మనం తీసుకొని మసాలు ఆ రోజులలో ఎవరయ్యా ఈ నాయకులే మన సిటీలో ఎవరిని ఎదగనిచ్చిరా? ఒకరికి పీజే ఆడతారంటారు, ఒకరు వీళ్ళు అంటారు. అందరూ మనకు నాయకులు వీళ్ళే ఉండగా అడ్డం. అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్ తీసుకుని మన యాదవులు మన దగ్గర తీసుకొని చేస్తుంటే ఓ రోజు ఆల్తలేరు. ఆల్తలేరు. సెకండ్ పాపులేషన్ ఉందంటే మనకి ఎన్ని కావాలి మంత్రులు? ఒక రాజ్యసభతో అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారా? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎంతమంది మంత్రులు ఉన్నారు? మనకిస్తే ఖాళీ గొర్రెలు బర్రెలు. రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ ఎన్ని పవర్ఫుల్ మినిస్టర్లు ఇచ్చిరా? ఇంతవరకు ఇచ్చిరా ఎవరికైనా? అలా ఏంది సుక్క సక్క ఉంటుంది. అది దాన్ని ఏ కులానికి అది పెడతారా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో 2 నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు 29లో 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు. ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతాను 2 సార్లు. అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అదే ఒక ఎదగక యాదవుల గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. ఆ రోజుల వీళ్ళందరికీ గొల్ల కిట్ అన్నకు వాళ్ళకు శ్రీశైలం అన్నకు ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాం. సురేందర్ బాబుకు డైనమెంట్ ఇచ్చిన నేను ఎంపీ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ శ్రీనివాస్ గౌడ్ ఎవరు అని అని సేవ్ చేసింది అందులో ఉండే పట్టుడు పోయినుడే ఏసీబీ కేసులో తీసింది నేనే. భాను అనేటు ఐఏఎస్ ఆఫీసర్ ఇండికేట్ కొట్టిన బీసీలని ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. ఈ హనుమంతరావు అనేటైనా ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేమందరం 15 రోజులు వాడు అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్లో ఒకటేసారి గెలిచిండు. హైదరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు. హైదరాబాద్ ఎంఐఎం చేతిలో పోయింది. చంద్రాయణగుట్ట నిలబడ్డాడు. చంద్రాయణగుట్ట ఎంఐ చేతిలో పోయింది. నల్గొండ పార్లమెంట్ అది పోయింది. అంటే నేను ఎందుకు మాకు నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే యాదవ్ల పేరు తీసుకోవాలని అడిగాను నేను. మీకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే రాజ్యసభ కాదు రాబోయే అన్నీ ఇంకా చాలా కావాలి. మా అందరికీ యూత్ అందరికీ అకామిడేషన్ కావాలి. పీసీసీ కార్యవర్గంలో కావాలి, ఎమ్మెల్సీలలో కావాలి, కార్పొరేషన్ చైర్మన్లలో కావాలి. మీరు ఏమి లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. అసలు మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలు కానీ మీ ఇంట్లో 2 ఉన్నారు అనుమని ధైర్యం ఉంటే చెంచాగిరి చేస్తారు. చెంచాగిరి చేసి మాట్లాడతారు. ఈరోజు మేము లేక మా హక్కులు మాకు కావాలని నేను అడుగుతుంటే అది రాజ్యసభ కాలేంది వల్ల బడుగు లింగయ్య యాదవ్ది కాలేంది యాదవ్కి ఇచ్చారు. ఇంకో ఎంతమంది 1000 మంది కాలేజీ ఇవాళ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరాళ్ళు ఇచ్చారు కదమ్మా? ఇచ్చినాం. సేవాదళని ఎంఏ కానూన్ ఇచ్చినాం. అదే రాజ్యసభ గాంధీ భవన్లో ఉంటుండే ఏం పేరు మన పీసీ రాపోల్ హనుమంతరావు ఇచ్చిరా.
ఏముండే ఆయన కాంగ్రెస్లో ఒకసారి జెండా పట్టుకుండా సేవాదల్ చైర్మన్ వాడు ఒక్క మనిషి ఆయన పక్కకుంటాడు ఎంకకుంటాడు. 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు. ఈయన 3 సార్లు తెచ్చుకుంటూ ఒకసారి ఎమ్మెల్సీ తెచ్చుకుండు, మంత్రి అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. మన యాదవ్లో రెండగుంటేనే అయ్యిండ్రు వీళ్ళంతా. అన్ననాడు నగర నడిపోటులో కూడా వాళ్ళదే, చేవల్ల వాళ్ళదే, మహబూబ్ వాళ్ళనే, నల్గొండ వాళ్ళే, ఇంకొన్న సికింద్రాబాద్ని గుంజుకురి ఓర్వలేక. మొన్న ఇస్తే మీకు 1,02 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా, కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకున్నాయి. ఏదేమైనా కానీ అంటే నేను ఆశామాషిగా నేను కొట్లాడు భయ్, మన కొడుకు ఉండేది, తమ్ముడు ఉండేది, మామూలు ఉండేది, ఎవరు పక్షపాతం ఉండదు ఇక్కడ. ఎవడు మెరిట్లో ఒక వజన్లో 8 మంది పోటీ పడతారు కుస్తీలలో, కొట్టుకుంటా ఎవడు పరిస్థితి వాడికే కదా. ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు, ఇది రాసి పెట్టుకోరు. ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు, రాతలు ఉన్నది తప్పది. ఏదో అంజన్ కుమార్ యాదవ్ కానీ యాక్టివ్ కానప్పుడు ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లోకి ఒకటి రాకపోతుండే. అట్లా అసలు దినాలు 10 ఏళ్ళలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో లాక్డౌన్లో నేను సస్తా వెంటిలేటర్ తీసుకొని వచ్చిన. 2వ జన్మ డాక్టర్లకు చేతెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవ చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను. స్టేట్ ఫార్వర్డ్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేయలే, లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పింది. సోనియా గాంధీకి చెప్పింది 2 సార్లు చెప్పింది సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండ్రు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి. కిషన్ రెడ్డి అయ్యారు, అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యిండు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యిండు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని తెస్తే మీకు వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. నేను కుల్ల మాట నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. Subscribe us and press the bell icon for more interesting updates.